హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మీకు ఒక చిన్న హోలీ మేకప్ లుక్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో హోలీకి హెవీగా మేకప్ వేసుకొని పోలేం కాబట్టి సో సింపుల్ గా ఈజీగా అయిపోయే అందరూ సేమ్ ఇట్లనే రెడీ అవుతారు అంటే రెగ్యులర్ బేసిస్ లో. సో దాంట్లో ఒక చిన్నగా వేరే లుక్ క్రియేట్ చేద్దాము. సో ఎట్లా క్రియేట్ అవుతుంది అనేది నాకు కూడా ఐడియా లేదు. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి లుక్ అయితే మీరు నేర్చుకుంటారు. సో దీనికి మనము ఫస్ట్ టోనర్ యూజ్ చేద్దాం. నేను ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వచ్చినాను, మేకప్ లేదు, ఏం లేదు నా ఫేస్ కి. సో టోనర్ టోనర్ స్ప్రే చేసుకున్నాను. సో స్కిన్ ప్రెప్ ఎప్పుడైనా మంచిగా వేసుకోవాలి. లేదు అంటే మన వేసుకునే చిన్నదైనా మేకప్ పెద్దదైనా ప్యాచీగా కేక్గా కనిపిస్తుంది అనమాట. సో నేను టోనర్ ని మొత్తం అబ్జర్వ్ అయ్యేటట్టు ఒక 2-3 మినిట్స్ టైం ఇవ్వాలన్నమాట. టోనర్ కి మాయిశ్చరైజర్ కి దేనికైనా ఒక 2 మినిట్స్ టైం ఇవ్వాలి. సో ఈ 2 మినిట్స్ లో నేను ఒక చిన్న ముచ్చట చెప్దాము అనుకుంటున్నాను. సో మీరు లైఫ్ లో ఏది చేద్దాం అనుకున్నా ఎవరి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా మీ మీ మమ్మీ లేకపోతే మీ డాడీ వాళ్ళ సపోర్ట్ ఒక్కటే ఎక్స్పెక్ట్ చేయండి. బయట వాళ్ళ నుంచి ఏ సపోర్ట్ కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకు అంటే వాళ్ళు ఇయ్యరు. ఎవరి మీద మనము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఏ ఫ్రెండ్ కానీ ఎవరు కానీ మనకి సపోర్ట్ కానీ ఏమంటారు ఒక బ్యాక్ బోన్ లాగా కానీ ఉండరు. స్పెషల్ గా ఈ జనరేషన్ వాళ్ళకైతే అసలుకే ఎటువంటి బ్యాక్ సపోర్ట్ ఉండలేదు. అంటే ఇప్పుడు ఉండేది అట్లనే ఉంది. సో అందుకే ఎప్పుడు ఎవరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు అంతే నేను చెప్పాలనుకుంటుంది. ఎందుకు అట్లా అనేది నేను చెప్పలేను కంప్లీట్ గా. కాకపోతే ఎవరితోనైతే ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. పెట్టుకుంటే మీరే రివర్స్ బాధపడాల్సి వస్తుంది. సో అవన్నీ వదిలేసేది. కొంచెం మాయిశ్చరైజర్ తీసుకొని కొంచెమే తీసుకోండి. సో కొంచెం పెట్టుకుంటా మంచిగా బ్లెండ్ చేయండి. సో ఇట్లా బ్లెండ్ చేసేసి ఐస్ పైన అని ఫోర్ హెడ్ కి అంతా కవర్ చేయాలి మనము. ఎక్కడ వదలకుండా మంచిగా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోండి. సో నాది మేకప్ ఏం వేయకుండానే నా స్కిన్ అంటే నా ఫేస్ బాగుంటది అని మా ఇంట్లో వాళ్ళ ఒపీనియన్, నా ఒపీనియన్ అనమాట. సో మీకేమంటారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? నా స్కిన్ వితౌట్ మేకప్ బాగుంటుందా, విత్ మేకప్ బాగుంటుందా అనేది కమెంట్ చేసి చెప్పండి. సో నాకైతే ఈ మధ్య వితౌట్ మేకప్ బాగుంటుంది అనిపిస్తుంది. ఓన్లీ స్కిన్ కేర్ చేసుకుంటే చాలు, ఏం మేకప్ అవసరం లేదు అనిపిస్తుంది. కాకపోతే నా స్కిన్ కి మేకప్ చేయాలంటే డిస్కలరేషన్ ఇక్కడ ఇక్కడ మొత్తం ఉంటది. సో అది చేసే వరకే స్టెప్స్ అన్ని చేసే వరకే నాకు ఎక్కువ హెవీ అనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను మేకప్ వేసుకోకుండా నా స్కిన్ ని క్రియేట్ చేద్దాం అనే జర్నీలోనే ఉన్నాను. సో నేను ఎప్పుడైనా నా నా స్కిన్ ఎంత చేంజ్ అయింది అనేది మీకు ఒక వీడియోలో కంప్లీట్ ఒక వీడియో చేసి చెప్తాను. సో నేను దీనికంటే ఘోరంగా ఉంటుండే. సో నా స్కిన్ మొత్తం నల్లగా, నా మెడ ఇంకా నల్లగా ఉంటుండే. ఇప్పటికీ నా నెక్ అనేది చాలా నల్లగానే ఉంటది. సో మీరు గమనిస్తున్నట్టయితే నేను ఇంకా దీని పైన వర్క్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే నాకు మంచి రిజల్ట్ అనేది వస్తుందో నేను మొత్తం కంప్లీట్ గా మీకు నా స్కిన్ కేర్ కానీ నేను ఏం యూజ్ చేసినా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే లిప్ బామ్ కానీ లేదంటే ఆ ఇట్లా వ్యాజ్లైన్ యూజ్ చేయండి. ఇప్పుడు వెదర్ చేంజ్ వల్ల చాలా మందికి లిప్స్ అనేది ఘోరంగా వలుగుతున్నాయి. సో వ్యాజ్లైన్ ఏంటంటే జల్దీ హీల్ అవుతుంది. సో నైట్ పూట నేను మంచిగా వ్యాజ్లైన్ అప్లై చేసేసి మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. అంతే, నా నైట్ స్కిన్ కేర్ ఏముండదు ఎక్కువ. అప్పుడప్పుడు నా స్కిన్ అని బట్టి చేంజ్ చేస్తుంటాను స్కిన్ కేర్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు ఏ పౌడర్ అయినా తీసుకోండి. నేను చాలా వీడియోస్ లో చెప్పినాను లూజ్ పౌడర్ గురించి, అన్ని పౌడర్స్ గురించి. సో నేనైతే ఒక 10 మినిట్స్ నా స్కిన్ కి టైం ఇస్తాను. సో నా స్కిన్ ప్రెప్ అనేది మంచిగా అబ్జర్వ్ అయిపోవాలి, అంటే మాయిశ్చరైజర్ కానీ ఏదైనా కానీ. సో మీరు ఏం చేయండి అంటే ఒక ప్రైమర్ తీసుకోండి. ఏ ప్రైమర్ అయినా, సిలికాన్ బేస్డ్ అయినా. ఆ ప్రైమర్స్ గురించి ఒక వీడియో చేస్తాను నేను.
సో ఓన్లీ నాకు పోర్స్ ఇక్కడనే ఉంటాయి అన్నమాట. సో ఇట్లా రివర్స్ అప్లై చేయాలి ప్రైమర్ ఎప్పుడైనా. సో నేను ప్రైమర్ ఇక్కడ నాకు ఎక్కువ ఇక్కడనే ఉంటాయి పోర్స్ అంతే. తర్వాత ఇక్కడ ఈ పార్ట్ లోనే నేను అప్లై చేస్తున్నాను. అండ్ కొంచెం నాకు మౌత్ దగ్గర కూడా పోర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ సో అబ్జర్వ్ అయిపోయినాక సో ఇక్కడ కూడా కొన్ని పోర్స్ అనేవి ఉంటాయి. సో నిన్న ఒక క్లయింట్ వచ్చారు అనమాట. సో నేను ఇంకొక చిన్న ముచ్చట చెప్తా. సో ఒక క్లయింట్ వచ్చింది, ఇట్లనే హెయిర్ స్పా డాండ్రఫ్ ట్రీట్మెంట్ అట్లా చేయించుకుంది. చేయించుకున్న ఆమె వెంబడి ఒక ఫ్రెండ్ వచ్చింది అనమాట. ఆమె నా మెడలో తాగుతుంటది కదా, నేను చాలా వీడియోలో వేసుకున్నాను. సో ఇప్పుడు బాగుంటలేదని తీసేసిన అని రోజైతే వేసుకునే పోతాను నేను తాయితా. సో ఆ తాయితా ఒక స్టోరీ చెప్పిన మై స్కిన్ కేర్ రొటీన్ లో నేను తాయితా ఎందుకు వేసుకుంటా అనేది మొత్తం చెప్పిన అనమాట. సో సో ఆ వీడియో ఆ క్లయింట్ వాళ్ళ ఫ్రెండ్ మీరు ముస్లిమా అని అడిగింది. నేను సడన్ గా ముస్లిమా అని అడుగుతుంది అని డౌట్ వచ్చింది అనమాట నాకు. సో నేను ఐబ్రో ఫిల్లింగ్ చేసుకుంటా ఈ ముచ్చట చెప్తాను. నేను ఐబ్రో ఫిల్లింగ్ చేసుకుంటా ముచ్చట చెప్తాను. సో ఆమె నన్ను ముస్లిమా అని అడిగింది. సో నేను ఆమె అట్లా అడగంగానే నాకు ఏమనిపించిందంటే నా తాయిత చూసి చెప్పారా మేడం అని నేను అన్నా. అంటే అవును అని అన్నది. లేదు లేదు ముస్లిం కాదు మేడం హిందువే అని నేను అన్నా. అంటే అవునా అని అన్నది. సో నాకు ఎందుకు ఆమె ముస్లిం ఏమో అనిపించింది. ఎందుకు అంటే ఆమె బొట్టు పెట్టుకోలే, ఇంకొకటి బాగా కాజల్ తిక్కుగా పెట్టుకుంది అనమాట. సో ముస్లింస్ ఎప్పుడైనా కాజల్ అనేది తిక్కుగా పెట్టుకుంటారు అనమాట. సో అట్లా నాకు ఆమె ముస్లిం ఏమో అని డౌట్ వచ్చింది అనమాట. సో ఈ ఐబ్రోకి ఎంత డిఫరెంట్ ఉంది, ఇది ప్రొఫెషనల్ గా అనిపిస్తుందా అనిపిస్తలేదా అనేది కమెంట్ చేసి చెప్పుకొని. సో మా అమ్మ అంటది నువ్వు ఐబ్రోస్ మంచిగా వేసుకుంటావే, అంటే మంచి దాన్ని ఫిల్లింగ్ అని మంచిగా చేస్తావు అని అంటది. సో నెక్స్ట్ వీడియోలో మా మమ్మీకి సెల్ఫ్ మేకప్ అంటే నేను మేకప్ వేసి చూపిస్తాను అనమాట. మెచ్యూర్ స్కిన్ పైన మేకప్ ఎట్లా వేసుకోవాలనేది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు ఆ నోటిఫికేషన్ అనేది నేను పెట్టగానే మీకు వస్తుంది అనమాట. సో అయితే ఆమె అడిగింది అట్లా. అడగగానే నేను అన్న ఎందుకు మేడం నా మెడలో తాయితీ చూసా మీరు అడుగుతున్నారు అని అడిగిన. అవును అని అన్నాను. లేదు లేదు తాయిత నార్మల్ వేసుకున్నా, నేను ముస్లిం కాదు హిందీని అని చెప్పేసిన. అయిపోయింది. ఆమె నాకు నెయిల్ పాలిష్ పెట్టు నెయిల్స్ షేప్ చేసి అని అన్నది. సరే మేడం అని చెప్పేసి నెయిల్స్ కట్ చేసి ఫైల్ చేసినాను అనమాట. సో 100 రూపీస్ టిప్ వచ్చింది మనకి. సో ఈ మధ్య నాకు టిప్స్ వస్తున్నాయి ఎక్కువ బాగానే. ఒక రోజు అయితే 200 టిప్ వచ్చింది. గిఫ్ట్ టిప్ అంటే అదొకటి 200 ఎప్పుడు రాలే, 150 అట్లా వస్తుంది కానీ 200 ఒక మేడం ఇచ్చింది అనమాట. సో ఇప్పుడు ఏం చేయండి అంటే లైనర్ పెట్టుకుందాం మనము. సో మీరు ఇట్లా టేప్ తీసుకోండి. టేప్ తీసుకొని ఏం చేయండి అంటే ఇట్లా కింది నుంచి ఇట్లా పై దాకా పెట్టుకోండి. సో ఇట్లా పెట్టండి. మీరు ఐస్ మూసి ఇట్లా పెట్టుకోండి. లైనర్ ఎవరికైతే అనీవెన్ వస్తుందో వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది అనమాట. సో ఏం చేయండి అంటే లైనర్ తీసుకోండి. సో లైనర్ తీసుకొని లైనర్ మంచిగా ఇట్లా అప్లై చేయండి. సో మీకు కనిపిస్తుందా అని అనుకుంటున్నాను. సో మిడిల్ టు ఎండ్ దాకా సో ఇట్లా అప్లై చేసేసుకున్న లైనర్ ఏం చేయండి అంటే మంచిగా ఇది ఉంటుంది కదా, ఇది బట్టి ఇట్లా వీక్ చేసేయండి. సో మీకు మంచిగా లైనర్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. సో ఎవరికైతే రెండు ఐస్ ఈక్వల్ గా రావో వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. సో నా లైనర్ ఎట్లుంది ఎట్లా అనిపించింది అనేది కమెంట్ చేసి చెప్పండి. సో నేను వింగ్ పెట్టుకుంటలేను, ఓన్లీ ఇట్లా ఆర్క్ లాగా పెట్టుకున్నాను. సో ఈ ఐకి కూడా లైనర్ పెట్టుకొని కలుస్తా. సో లైనర్ అయితే పెట్టుకున్నాము. సో కొంచెం లూజ్ పౌడర్ తీసుకోండి, ఏ షేడ్ అయినా తీసుకోండి. సో ఇట్లా కొంచెం ఏదో ఆయిలీనెస్ ఉండకుండా ఇట్లా మొత్తం క్యాన్సల్ అవుట్ చేసుకోవాలి. ఏదైనా ఆయిలీనెస్ ఉంటే
సో ఇప్పుడు ఇట్లా మొత్తం చేసుకున్నాక మిమ్మల్ని కలుస్తానండి. సో ఇట్లా మొత్తం ఇట్లా. సో ఇంతే. ఎక్కువ మేకప్ వేసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ లో ఆడినా లేదు అంటే మనము కలర్ వేసుకున్నా అని మనకు వాష్ చేసుకోవాలంటే మళ్ళీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో ఇట్లా వేసుకోండి, మేకప్ ఈజీగా అయిపోతుంది, జల్దీ అయిపోతుంది. సో మీకు ఐబ్రోస్ అయితే మంచిగా కనిపిస్తున్నాయి ఒక ప్రొఫెషనల్ గా. మనం ఐబ్రోస్, లైనర్ అండ్ లిప్స్ ని హైలైట్ చేస్తున్నాం ఈ లుక్ లో. సో నెక్స్ట్ వచ్చేసి మంచి కాజల్ తీసుకోండి. పాట్ కాజల్ తీసుకుంటున్నాను నేను. సో తీసుకొని మంచిగా, సో కొంచెం తీసుకొని ఇట్లా కిందికని ఓన్లీ కిందనే అప్లై చేయండి, వాటర్ లిడ్ కింద. ఎందుకంటే నాకు ఐస్ కి కొంచెం మండుతున్నట్టు అవుతుంది అనమాట దగ్గరికి పెట్టుకుంటే. సో హోలీ ఆడతాం కాబట్టి ఇంకా మనకి మండుతుంది అనమాట. సో అందుకే ఇట్లా కింద పెట్టుకోండి. సో ఇట్లా స్మజ్ చేయండి. సో ఇట్లా. సో ఈ ఐకి కూడా మనం కాజల్ అయితే అప్లై చేద్దాము. సో చెప్పినట్టు కిందనే వాటర్ లైన్ కింద అప్లై చేయాలి. ఎందుకు అనేది నేను ముందు వీడియోలో అదే ఇందాక చెప్పినట్టు. సో వాటర్ లైన్ కింద ఎప్పుడు ప్రొఫెషనల్ గా అనిపిస్తుందా లేదా అనేది మీరే కమెంట్ చేసి చెప్పాలి నాకు. సో నేనైతే మొత్తం మస్కారా తీసుకొని మంచిగా ఓన్లీ పైనకే మనం అప్లై చేస్తున్నాం మస్కారా, కింది లిడ్ కి అప్లై చేయట్లేదు. సో ఇట్లా మస్కారా తీసుకోండి. మస్కారాలో కూడా మీకు బ్రౌన్ కలర్ది దొరుకుతుంది, ట్రాన్స్పరెంట్ కలర్ మస్కారా కూడా దొరుకుతుంది. ఓన్లీ మీ ఉన్న ల్యాషెస్ ని ఇట్లా వాల్యూమ్ లాగా కనిపించడానికి. అండ్ బ్లాక్ కలర్ కూడా దొరుకుతుంది మస్కారా. సో మనం మంచిగా మస్కారా పెట్టుకున్నాము, లైనర్ పెట్టుకున్నాము, ఐబ్రోస్ ని షేప్ చేసేసినాము, కాజల్ కూడా పెట్టుకున్నాము. ఇప్పుడు వచ్చేసి లిప్స్టిక్ కి మనము ఒక డిఫరెంట్ లిప్స్టిక్ అని క్రియేట్ చేద్దాం అనమాట. సో డిఫరెంట్ లిప్స్టిక్ ని క్రియేట్ చేద్దాము. సో దానికి ఒక బ్రౌన్ కలర్ కాజల్ తీసుకుంటున్నాను. సో కాజల్ తీసుకొని ఇట్లా ఓన్లీ ఓవర్ లైన్ వేస్తున్నా అంతే. లిప్ లైనర్ లాగా పెట్టుకోండి. సో కింద కూడా పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇట్లున్నాయి మన లిప్స్. నాకు బాధ అవుతుంది, నా లిప్ కాజల్ లిప్ లైనర్ లా పెట్టుకుంటే అయిపోతాయి. మళ్ళీ ఇట్లా కొనుక్కోవాలంటే పొట్టు తిడతారు మన వాళ్ళు. ఏమనుకుంటారు మన వాళ్ళని. నెక్స్ట్ వచ్చేసి మనము లిప్ లైనర్ కి మనము కాజల్ ని యూజ్ చేసినాం కదా. సో ఇప్పుడు లిప్స్టిక్ కొంచెం డార్క్ కాకుండా లైట్ గా తీసుకున్నాము. ఎందుకు అంటే మనం ఆల్రెడీ ఐస్ ని ఎలివేట్ చేసేసినాం కాబట్టి. సో కొంచెం నేను కొంచెం డార్క్, కొంచెం బ్రౌన్ మిక్స్ చేసి ఒక బ్రౌనీ ఎఫెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు చూడండి. సో ఎట్లా అనిపిస్తుంది అనేది చెప్పండి. సో నేను కొంచెం పైన కూడా ఫిల్ చేద్దాము. ఎట్లుంది, నచ్చిందా మీకు నా లిప్ షేడ్ అనేది? సో నేను దీన్ని ఒక 3 కలర్లతో క్రియేట్ చేసిన. సో దీనిపైన కొంచెం ఇట్లా గ్లాస్ తీసుకుంటున్నాను. సో గ్లాస్ తీసుకొని ఓన్లీ ఇట్లా డాబ్ చేయాలి అంతే.
సో మనము ఎక్కువ ఎట్లా అనొద్దు, డార్క్ ఓన్లీ డార్క్ ఇన్ మిడిల్, అంటే మిడిల్లో లిప్ మిడిల్ లోనే డార్క్ చేయండి. సో అంతే, మన లుక్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇది సింపుల్ గా అంటే వేసుకున్నారా వేసుకోలేదా అన్నట్టు ఉంటది అనమాట. సో దీంట్లో హడావిడిగా ఎక్కువ ఏం లేదు, ఓన్లీ లైనర్, కాజల్, మస్కారా అండ్ ఐబ్రో పెన్సిల్ అండ్ లిప్ లైనర్, లిప్స్టిక్ న్యూడ్ ఆర్ డార్క్. ఇప్పుడు నేను పెట్టుకున్న లిప్స్టిక్ షేడ్ ఎట్లుంది అనేది కమెంట్ చేసి చెప్పండి. సో నేను బ్రౌన్ కాజల్ లిప్ లైనర్ లాగా వాడినాను. సో నా దగ్గర బ్రౌన్ లైనర్ లేదు అట్లా అని చెప్పేసి. సో నా లుక్ ఎట్లా అనిపించింది అనేది కమెంట్ చేసి చెప్పండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. సో లెంతీ అయితే ఏమనుకోకండి, సో వీడియో లెంతీ ఉంటే అంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ గానే ఉంది అనుకుంటున్నాను. ఇదేంది దీంట్లో ఏముంది అందరు చేసుకునేటట్టే అంటే ఎవరికి తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని. మీకు మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీలో కానీ మేకప్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి వీడియో షేర్ చేయండి. హోలీకి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ హోలీ. ముందు చూస్తుంటే అడ్వాన్స్, తర్వాత చూస్తుంటే రిలేటెడ్ హ్యాపీ హోలీ అన్నమాట. సో హోలీ చిన్న ఉన్నప్పుడే మంచిగా ఉంటుండే, ఇప్పుడు అంత లేదు. అంటే ఇప్పుడు అంత దోస్తులు లేరు, ఆడడానికి ఏం లేదన్నమాట. సో జాబ్ పోయేది ఉంటది. సో హోలీ ఫ్రైడే వస్తుంది కాబట్టి లీవ్ కూడా ఉండదు అనమాట మాకు. సో చిన్న ఉన్నప్పుడు అయితే ఒక 2-3 డ్రమ్ల నీళ్ళు, దోస్తులు, గుడ్లు, కలరు, మా డాడీని ఆ పిచికారి ఉంటది కదా, ఆ పిచికారి ఇప్పిమని టార్చర్ చేస్తుండే, పెద్ద పెద్ద గిన్నెలు కొనుక్కుంటుండే. అంటే అప్పుడు వేరే ఉంటుండే అన్నమాట. మా డాడీని టార్చర్ చేసి ఏది అప్పట్లో ఆ టైంలో ఏది ఫేమస్ పిచికారి ఉంటే ఆ పిచికారి కొనుక్కుంటుండే అన్నమాట. నాకు ఇష్టం ఉంటుండే హోలీ ఒక్కటి, నేను మంచి సెలబ్రేట్ హోలీ ఇంకా దివాళీ మంచి సెలబ్రేట్ చేసుకుంటుండే అన్నమాట. సో ఇప్పుడు అంత లేదనమాట. సో హోలీకి ఏం చేస్తా అనేది మినీ వ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను. సో చూడండి, సోది కొడితే ఏమనుకోకండి అంటే. బాయ్.